అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. ఇప్పుడైతే 2021 జనవరి 31వ తేదీ జరిగిన సీటెట్ పేపర్ ఏదైతే ఉందో, పేపర్ 1 ఏదైతే ఉందో, సీటెట్ పేపర్ 1లో సంబంధించి సైన్స్ కంటెంట్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సైన్స్ కంటెంట్ అంటే మనకి ఇక్కడ ఈవీఎస్ అని పిలుస్తాం, ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ రెండు వస్తాయి. అండ్ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే సో మీకు మీడియమే ప్రాబ్లం వస్తుంది తప్ప కంటెంట్ అయితే పెద్ద ప్రాబ్లం రాదు అని చెప్తాను. ఒక చిన్న 2-3 టాపిక్స్ మాత్రమే మనకి వేరీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం పేపర్ అయితే 61వ ప్రశ్న చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ ఏ యూనియన్ టెరిటరీ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడనమాట. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతము, క్రింది వానలో కేంద్ర పాలిత ప్రాంతం కానిది ఏది? 2021కి వచ్చేసరికి లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతమే, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమే, మణిపూర్ అనేది కాదు మనకు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చండీగఢ్ కూడా మనకు కేంద్ర పాలిత ప్రాంతమే. సో కాబట్టి విచ్ వన్ ఆఫ్ ది నాట్ అన్నాడు కాబట్టి మణిపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 అవుతుంది. ఇక తర్వాత చూస్తే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొడ్యూస్ క్రూడ్ ఆయిల్? సో మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి రాష్ట్రాలు ఏవని అడిగాడు. సో ఇక్కడైతే మనకి గుజరాత్ అండ్ తమిళనాడు ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది అవర్ కంట్రీ వాజ్ ప్రిపేర్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్, భారత రాజ్యాంగం అనేది ఎవరి నాయకత్వంలో నిర్మించబడింది అని అడిగాడు అనమాట. సో మనందరూ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 4th వన్ చూద్దాం. మొక్క. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫర్ ప్లాంట్స్. మొక్క విషయంలో సంరక్షణ తీసుకోవాల్సినవి, లేదనుకుంటే మొక్క విషయంలో జాగ్రత్తలు ఏంటి, లేదా మీ యొక్క ఆలోచన ఏమిటి అని అర్థం వస్తుంది. సో ఇక్కడైతే నిజానికి మనం వాడిచ్చిన కీలో చూసుకుంటే ACD 3 కూడా సరైనవని ఇచ్చాడనమాట. కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద కీ. సో మనకున్న టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం చూసుకుంటే ACD అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో B అనేది ఇక్కడ ఎక్స్క్యూజ్ చేశాడనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనం. 65th క్వశ్చన్ చూద్దాం. పోచంపల్లి ఈజ్ ఎ టౌన్ ఆఫ్ సదరన్ స్టేట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్ బ్రైట్ కలర్డ్ పోచంపల్లి శారీస్ అండ్ ఫర్ దిస్ స్పెషల్ కైండ్ ఆఫ్ వ్యూ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పోచంపల్లి. దిస్ టౌన్ ఈజ్ నౌ ఇన్ ఏ పార్ట్ ఆఫ్. పోచంపల్లి అనేది ఇదంతా అవసరం లేదండి, అందమైన చీరలను అలా మనకు తయారు చేసేటటువంటి పోచంపల్లి నగరం అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడిగాడు అనమాట. సో పోచంపల్లి అనేది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేది, ఇప్పుడైతే మనకు తెలంగాణలో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 65th క్వశ్చన్ 66 చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఈటబుల్ ఈచ్ మెంబర్స్ ఆఫ్ విచ్ ఈజ్ రిచ్ ఐరన్. క్రింది వాటిలో ఐరన్ అధికంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమిటన్నాడు. జాగరి, బెల్లము, ఆమ్లా, ఉసిరి, టమాటా. సో టమాటాలో మనకు ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆమ్లా, సో ఉసిరి అండ్ స్పినాచ్ అండి, పాలకూర అండ్ జాగరి. సో ఇది రైట్ అవ్వడం ఛాన్స్ ఉంది. ఆమ్లా, క్యాబేజీలో మళ్ళీ టమాటో, సో పెట్టాడు, ఇక్కడ క్యాబేజీ పెట్టాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఉసిరి అండ్ స్పినాచ్ అండ్ జాగర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 67th క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈచ్ మెంబర్స్ ఆఫ్ విచ్ ఈజ్ ఏబుల్ టు సీ డిస్టింక్ట్లీ ది ఆబ్జెక్ట్ 4 times ఆఫ్ యాజ్ ఫార్ యాజ్ వీ కెన్ సీ. మానవుడు చూసేదానికన్నా 4 రెట్లు ఎక్కువ దూరంలో ఉండే వస్తువులను చూసే పక్షులు ఏవని అడిగాడు అనమాట. నిజానికి ఆ పక్షులు అయితే మనందరూ తెలుసు. ఈగల్ ఒకటి ఉంటుంది, వల్చర్ ఒకటి ఉంటుంది. సో ఈగల్ అంటే మనకు తెలుసు, వల్చర్ అంటే తెలుసు, 2 ఇక్కడ ఉన్నాయి. సో వల్చర్ కానీ ఈగల్ కానీ పేరు అనేది ఇంకెక్కడా లేదు. అండ్ కైట్స్ అండి, వీటిని మన భాషలో డ్యాగ్ అని పిలుస్తాం అనుకుంటాం. సో ఈగల్, రాబందు, వల్చర్, కైట్స్ అండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 68th క్వశ్చన్ చూద్దాం. In which of the following states most villages construct their wooden houses 3 to 3.5 meters above the ground? సో ఇంతకుముందు మనకి 5th క్లాస్లో ఉండేది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో మనకి ఇల్లు అనేవి నేలపై కాకుండా కాస్త 3 నుండి 3.5 మీటర్ల ఎత్తులో కట్టుకుంటారు అనే ఒక క్వశ్చన్ అయితే మనకు ఉండేది. సో అదే క్వశ్చన్ ఇక్కడ అడిగారు అనమాట. సాధారణంగా మనకి అస్సాంలో కానీ మేఘాలయలో కానీ ఎక్కువ వర్షాలు పడేటప్పుడు చిత్తడి నేలలు ఉండేటప్పుడు కిందన వెదురు బొమ్మలతో పెట్టి నేలకు తాగకుండా మనకేం చేస్తారు, స్లీట్స్ అంటాం కదా, స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అదే క్వశ్చన్ ఇక్కడ అడిగాడు. సో ఇక్కడ ఏమవుతుంది, రైట్ ఆన్సర్ అయితే మనకి అస్సాం. అయితే అలాంటి వర్షాలు వచ్చేటటువంటి ప్రదేశం అస్సాం కాబట్టి మనం డైరెక్ట్గా మనం పెట్టచ్చు అస్సాం అని. తర్వాత విత్ రెస్పెక్ట్ టు ది లొకేషన్ ఆఫ్ ఢిల్లీ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా, ది డైరెక్షన్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ గాంధీనగర్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్ అండ్ పాట్నా ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ది బీహార్ రెస్పెక్టివ్ ఆర్. సో ఇప్పుడు ఢిల్లీ అనేది మనకు నేషనల్, మనం ఇక్కడ చూడండి మ్యాప్లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఢిల్లీ ఉందనుకోండి, ఇక్కడ మనకు గుజరాత్ కనిపిస్తుంది అండ్ పాట్నా అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం మ్యాప్ పాయింటింగ్ అని మనం కన్స్ట్రక్ట్ చేస్తామనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గాంధీనగర్ ఎలా ఉందండి చూడండి ఒకసారి. చూసినట్లయితే ఇక్కడ సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది, సౌత్ వెస్ట్లో ఉంది. అదేవిధంగా ఇదైతే మనకు
మనకి రెండోది పాట్నా అయితే మనకు ఎలా కనిపిస్తుంది, మనకి ఈస్ట్ అండ్ సౌత్ అని కనిపిస్తుంది. ఓకేనా, సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్, కాబట్టి సౌత్ వెస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఉండాలి అండ్ సౌత్ ఈస్ట్ అనేది సెకండ్ ఆప్షన్ ఉండాలి. అలా మనం చూసుకుంటే సో సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక 17th క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ పీ ప్లాంట్ అండ్ ఫౌండ్ ది పీ ప్లాంట్ హ్యాస్ సమ్ ట్రేట్స్ విచ్ కమ్ ఇన్ పేర్స్ సచ్ యాజ్ రఫ్ ఆర్ స్మూత్, టాల్ ఆర్ షార్ట్, ఎల్లో ఆర్ గ్రీన్. సో ఇలా పీ ప్లాంట్ అనగానే మనకు గుర్తుండాల్సింది జాన్ మెండల్, గ్రెగర్ మెండల్. ఓకేనా, గ్రెగర్ మెండల్ గుర్తుండాలి. సో గ్రెగర్ జాన్ మెండల్ అయితే ఉంది ఆప్షన్ 2, ఎందుకంటే 10th క్లాస్లో మనం చదివే ఉంటాం కాబట్టి. సో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదంతా ఈజీగా ఉంటుందని చెప్పాను. సో 70 వరకు మనకి ఇక్కడ ఏమి వచ్చాయంటే కంటెంట్ ఇచ్చాడు అండ్ లాస్ట్లో మళ్ళీ 85 to 90కి మళ్ళీ కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కంటెంట్ మూవ్ చేస్తున్నాను. సో 85th క్వశ్చన్ చూద్దాం. 86th question. So in which of the following states the meaning of Torang is a jungle? సో ఏ రాష్ట్రంలో తొరంగ్ అంటే అడవి అని అర్థం వస్తుంది అని అడిగాడు అనమాట. ఇది నిజానికి జార్ఖండ్ అండి. జార్ఖండ్లో తొరంగ్ అంటే మనకి అడవి అని అర్థం వస్తుంది. అండ్ 87th చూద్దాం. యువర్ హౌస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ X అండ్ యువర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ Y. ఆల్దో యువర్ స్కూల్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ బట్ యూ కాంట్ గో స్ట్రైట్ బికాస్ ఆఫ్ ది బిజీ హైవే ఇన్ బిట్వీన్. సో యూ ఫస్ట్ గో 125 meters డ్యూ సౌత్. సో ఈ క్వశ్చన్ని మనకి మ్యాథ్స్ లానే ఉంది, ఒకసారి చూద్దాం, ప్రాబ్లం వేసేద్దాం. సో యు ఆర్ ఎట్ ది X అండ్ యు ఆర్ స్కూల్ ఎట్ Y. సో ఫస్ట్ ఏం చేయమన్నాడు చూడండి. సో యూ ఫస్ట్ గో 125 meters డ్యూ సౌత్, 125 మీటర్లు సౌత్ వైపు వెళ్ళమన్నాడు. అండ్ నెక్స్ట్ వన్, దెన్ క్రాస్ ఏ 100 meters లాంగ్ సబ్వే. సో ఈస్ట్ వైపు 100 meters ఉండే సబ్వే క్రాస్ అవ్వమన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఏమంటూ, అండ్ ఫైనల్ రీచ్ యువర్ స్కూల్ ఎట్ Y విచ్ ఈజ్ 125 meters ఎట్ నార్త్. ఓకే, 125 meters ఇస్ నార్త్, 125 meters. సో అయిపోయిందండి. అండ్ విత్ రెస్పెక్ట్ టు స్కూల్ ఎట్ Y యువర్ హౌస్ ఈజ్ ఎట్ X ఈజ్. సో అయితే Xకి Yకి మధ్యలో దూరం ఎంత అని అడిగాడు. సో నిజానికైతే మనకి ఇది రెక్టాంగిల్ కానీ ఫామ్ చేసినట్లయితే 100 meters వస్తుంది. అండ్ విత్ ది రెస్పెక్ట్ టు ది స్కూల్ ఎట్ Y యువర్ హౌస్ ఎట్ X. సో మనకి Y రెస్పెక్ట్లో చూసుకుంటే మీ స్కూల్ ఎక్కడ ఉంటుంది అని అడిగాడు అనమాట. సో Yకి మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, Y రెస్పెక్ట్లో మనం చూసుకుంటే ఏ డైరెక్షన్లో ఉందండి. సో Y చూస్తే మనకి నార్త్ డైరెక్షన్లో ఉంది, వెస్ట్ డైరెక్షన్లో ఉంది అండ్ 100 meters డిస్టెన్స్లో ఉంది. సో ఎట్ వెస్ట్ డైరెక్ట్స్ అండ్ 100 meters. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాయ్ boarded a train on 4th June 2020 at Nagercoil for Madgaon. The train departs at 22:30 hours from the Nagercoil and reached the Madgaon at 4 hours 30 hours on 6th June. సో ఆల్రెడీ ఇది మనకు రావడం వచ్చిన క్వశ్చన్ అండి. 4th June స్టార్ట్ అయ్యారు అండ్ కంప్లీట్ అవ్వడానికి మనకి 22:30 అంటే మనకేమవుతుంది 10:30 నైట్ 10:30 అయిందనమాట. సో ఇక్కడ ఇంకెన్ని రిమైనింగ్ అవర్స్ ఉన్నాయండి అంటే మనకి 24 hours అవ్వడానికి 1.5 hour ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది. 1 hour 30 minutes అయితే అక్కడ ఉంది. ఓకే, అండ్ 1 full day 24 hours. అండ్ ఎప్పుడు రీచ్ అయ్యాడండి 6th June 4:30కి రీచ్ అయ్యాడంటే ప్లస్ 4 hours 30 అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనం ప్రాబ్లం చేసాం కదా ఇలా. సో 28 + 1 29 + 30 + 30 అనదర్ 1 hour. ఓకేనా, సో మొత్తం ఎంత అయింది మనకు చూడండి, టైం ఎంత అయింది 24 + 4 28 29 and 30 hours అయితే టైం పట్టింది. సో డిస్టెన్స్ అయితే మనకి 1145 km అన్నాడు. అయితే ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు అనమాట. సో ఇక్కడ 30 గంటలు పట్టింది, 1145 kilometers జర్నీ చేయడానికి అతనికి 30 గంటలు పట్టిందండి. ఇప్పుడు మనం డివిజన్ చేసేస్తే ఈజీ వస్తుంది అనమాట. సో 30తో చూద్దాం, 33 90. సో చేసినట్లయితే మనకి 4 వస్తుంది, ఇంకా 11లో 3 తీస్తే 2, సో 245. ఇక్కడ 9 మనం చూసుకున్నట్లయితే ఎక్కువైపోతుంది. ఓకే, 38 చూద్దాం, 240.50 వేసుకుందాం. ఓకే, మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఇలా అనుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఏ సరిపోతుంది చూడండి, 30
మనకి 38 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీరు ఆన్సర్ అయితే చూస్ చేసుకోవచ్చు. 38 ఆప్షన్తో ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు చూస్ చేసుకోండి 38 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ది హనీ బీస్ అండ్ బిహేవ్స్. చూడండి ఒకసారి, హనీ బీస్ విషయంలో సరైనది కానిది ఏమిటి అని అడిగాడు అనమాట. సో తేనెటీగల గురించి మనకు ప్రశ్న అయితే అడిగాడు అనమాట. చూద్దామా. చూడండి, ఎవ్రీ బిహేవియర్ హ్యాస్ వన్, అంటే ఇక్కడ మనకి ప్రతి తేనెపట్టులో కూడాను 1 క్వీన్ బీ దట్ లేస్ ఎగ్స్, ఒక రాణి ఈగ ఉంటుంది బిహైవ్లో. సో అది గుడ్లు పెడుతుందని చెప్పాడు. మేల్ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హైవ్స్. చూడండి ఒకసారి, సో తేనెపట్టులో ఖచ్చితంగా మనకి మగ తేనెటీగలు ఉండాలి అని ఇచ్చాడు అనమాట. తర్వాత మోస్ట్ ఆఫ్ ది బీస్ ఇన్ ద హైవ్ ఆర్ వర్కర్స్ బీస్, అందులో ఎక్కువగా ఉండేవి కూలీ ఈగలు ఉంటాయని ఇచ్చాడు. దేర్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ మేల్స్ ఇన్ ద హైవ్, ఆ తేనెపట్టులో కొన్ని మాత్రమే మగ ఈగలు ఉంటాయని చెప్పాడు. సో మగ ఈగలు తక్కువగా ఉంటాయి రైటే, కూలీ ఈగలు ఎక్కువగా ఉంటాయి రైటే, ఆ రాణి ఈగ ఒకటే ఉంటుంది గుడ్లు పెడుతుంది అది కూడా రైటే. మగ ఈగలు అనేవి అంతగా తేనెపట్టులో మనకు ఉపయోగపడవు, కేవలం గుడ్లు పెట్టడంలో తప్ప. కాబట్టి 89ని సెకండ్ ఆప్షన్ అయితే మనకి సరిపోతుంది. ఇక 90వ ప్రశ్న చూద్దాం ఒకసారి. టుడే వీ కాంట్ థింక్ ఆఫ్ ఫుడ్ వితౌట్ చిల్లీస్. ఈరోజు మనం కారం లేకుండా భోజనాన్ని ఊహించలేం. దే వర్ బ్రాట్ టు అవర్ కంట్రీ బై ద ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్. అయితే దాన్ని ఏ దేశం నుండి వచ్చే వర్తకులు మన దేశానికి తీసుకొచ్చారని అడిగాడు అనమాట. నిజానికి మనకు ఈ చిల్లీస్ ఏదైతే ఉందో, మిరపకాయలు అని ఏవైతే చెప్తున్నామో అది ఏ దేశం నుండి తీసుకొచ్చారంటే సౌత్ అమెరికా అండి, దక్షిణ అమెరికా నుండి మనకి మిరపకాయలు అనేవి మన దేశానికి తీసుకురావడం జరిగింది. దస్ పేపర్ అయితే. సో ఇందులో కొన్ని టాపిక్స్ అయితే మాత్రం మన టెక్స్ట్ బుక్ని బిహైండ్, అంటే మన ఏపీ స్టాండర్డ్స్ని దాటించి ఉన్నాయి. కాబట్టి ఎన్టీఎస్సీ బుక్స్లో పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి మనం చదువుకుంటే సరిపోతుంది. హిస్టరీలో కానీ సైన్స్లో కానీ. సైన్స్లో ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీ సిలబస్కి దగ్గరగానే ఉంది, పెద్దగా ప్రాబ్లం పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఒక 2-3 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ అనేవి కూడా తొందరలో వీడియో చేసి ఇవ్వడానికి అయితే నేనైతే రెడీ అవుతున్నా. సో గైస్ అయితే ఇది వీడియో, అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ మీ కామెంట్స్ అయితే చెప్పండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం అనేది జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.